ఈ ఊరికి నేను మేలు చేయాలనుకున్నాను, ద్రోహం చేయాలని కలలో కూడా అనుకోలేదు. నా బాధ వీళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పండి. అందరికీ అర్థమైందిలే, నటించకు. రాత్రి నగలు చూస్తే ఆశ పుట్టింది, ఇప్పుడు శిక్షణగానే భయం పుడుతుందా? మా నాన్నే ధర్మకర్త కదా, ఏం చెయ్యళ్లే అనుకుందేమో. రేయ్ రేయ్, రామ గురించి ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను. శౌర్య, మాయ అది విడు. శౌర్య ఆగు. సార్ వద్దు సార్. వారిప్పుడు ప్రజానాయకులు. నా కాలర్ పట్టుకుంటావా? నా కాళ్ళు పట్టుకునేలా చేస్తాను. నేను ఆ నిధిని దొంగతనం చేయలేదమ్మా. ఈ ఊరు బాగుండాలి, ఈ ఊళ్ళో నిత్య పూజలు జరగాలని నేనెంతో కష్టపడ్డాను. ఇప్పుడు చూడు, వీళ్ళంతా ఎలా మాట్లాడుతున్నారు. రమా, నేనే దొంగ అంటున్నారు. నువ్వు కడిగిన ముత్యం అమ్మా, నీకేం కాదు, ఏం కాదు. నీకు మేమున్నాం రామా, ధైర్యంగా ఉండు. దొంగలు దొరుకుతారు రామా. దేవుడి ముందే ఉన్నాము, ఆయన అన్నీ చూస్తున్నాడు. ఆయనే మనకి న్యాయం చేస్తాడు. రామా, ఇది నీ నిజాయితీకి చిన్న పరీక్ష మాత్రమే. తప్పు చేయని వాళ్ళు కన్నీళ్లు పెట్టకూడదు. రామా, అన్నీ అన్నయ్య చూసుకుంటాడులే, నువ్వేడవకు. ఈ దొంగకి, అదే ఈ గారాల పట్టి రామలక్ష్మికి ఏ శిక్ష విధిస్తారో చెప్పండి అన్నయ్య. పుత్రికా వాత్సల్యాన్ని పక్కన పెట్టి ధర్మక్షేత్రానికి న్యాయం చేయండి. ఏమండి, అన్నయ్య, నీ చేతులతో పెంచావు, నీ చేతులతోనే శిక్షిస్తావా? బాధ్యత తీసుకున్నాక బంధాలకి తలొంచకూడదు శివరాం. ఇంటికెళ్ళి తీరిగ్గా కూర్చొని ఏడవచ్చు గాని ముందు శిక్ష ఏంటో చెప్పండి. మన ఊరి ఆచారం ప్రకారం ఎవరికైనా తమ నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవడానికి కొంత సమయం ఇస్తాం. ఆ నియమం రామలక్ష్మికి కూడా వర్తిస్తుంది. తనకి 1 నెల రోజులు గడువిస్తున్నాను. ఈలోగా ఆ నిధిని తీసుకురావాలి. లేదంటే 1 నెల రోజుల తరువాత పంచాయతీ తీసుకునే కఠోర నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. నేరారోపణ కారణంగా ఈ 1 నెల రోజులు రామలక్ష్మిని తన ఉద్యోగ బాధ్యతల నుంచి తాత్కాలికంగా తొలగించబడింది. నేరం రుజువయ్యాక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆ నిధి దొరకదు, ఇది నిర్దోషిగా రుజువు చేసుకోలేదు. పాపం రామలక్ష్మి విదాడిన వింత నాటకంలో పాలైపోయింది. కల్లో కూడా అనుకోలేదు ఇలా జరుగుతుంది అని. ఎవరు చూడలేదు కదా? నేను కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్ను ఎవరూ చూడలేదు అనుకునే దొంగ పిల్లిని కాదు, ఆడ పులిని. అయితే మేమంతా ఏంటి, గ్రామ సింహాలమా?
మిమ్మల్ని మీరు అలా పోల్చుకుంటే నేనేం చేయగలను? మనం ఇక్కడికొచ్చింది ఒకరిని ఒకరం కించపరుచుకోవడానికి కాదు. అందరం కలిసి దోచుకున్న నిధిని అమ్ముకొని దాన్ని డబ్బుగా మార్చుకోవడానికి. అలాగే అమ్మేద్దాం. మీరు ఆ దుబాయ్ షేక్తో మాట్లాడారా? మాట్లాడాను. త్వరలో కన్ఫర్మ్ చేసి కాల్ చేస్తామన్నారు. సరే, ముందే చెప్తున్నాను, ఈ నిధిలో ఎక్కువ వాటా నాకే కావాలి. ఎందుకు? మొత్తం నువ్వే తీసుకో. మేము 2 చేతులు జేబులో పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్తున్నావో మాకు కూడా తెలీదు. ఏంటి ఎట్టకారమా? కాదా మరి? నువ్వు చెప్పింది కూడా వెటకారంగానే ఉంది మరి. ఎన్నో ఏళ్లుగా గుడిని మూయించి నిధి తవ్వకాలు చేసింది మేము. వాటాలో ఎక్కువ భాగం రావాల్సింది మాకు. మీరు పెట్టిన రౌడీలందర్నీ తుక్కుగా చేసి నిధిని తీసుకెళ్తున్న ఆ రామలక్ష్మి కార్కి అడ్డుపడి నిధి మనకి దక్కేలా చేసింది నేను. ఇదంతా కాదమ్మా. మనం ముందుగా అనుకున్న ప్రకారం ముగ్గురికి సమానంగా పంచుకుందాం. ఇది మనం కలిసి చేసే మొదటి ప్రయత్నం. ఈగోలకు పోకుండా వచ్చిందాంతో తృప్తి పడదాం. ఆలోచించుకొని సరే అని చెప్పు. గుడ్. నువ్వు కూడా ఓకే అనేసావు కాబట్టి ఇది మన మధ్య ఉండాలి. ఎవరికి కనపడకూడదు, ఎవరికి వినపడకూడదు. ముఖ్యంగా రామలక్ష్మితో చాలా జాగ్రత్తగా ఉండాలి. తనిప్పుడు దెబ్బతిన్న పాము. మనల్ని అంత సులభంగా వదిలిపెట్టదు. రేయ్, వాడిని పట్టుకోండిరా. రేయ్ రేయ్ ఆగరా రేయ్ 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 వదరా. క్రూర మృగాల మీటింగ్లోకి సాధు జంతువు వచ్చి బ్రతికి బయటపడగలదా? చెప్పరా, ఇక్కడికి నిన్నెవరు పంపించారు? చెప్పు. బెబ్బెబ్బే అంటున్నాడు. మాటలు రావనుకుంటా. దేవుడు నీకు లోపమిచ్చి నిన్ను బతికించాడు. ఇక్కడ విన్నదంతా ఎవరికైనా చెప్పాలని చూసావో చెమడాలు ఓలుస్తాను. ఎలా? మన ముందు అడ్డంగా తలాడించి అక్కడికెళ్ళి రామలక్ష్మికో రఘురాం గారికో చెప్తే వాడు మాట్లాడలేడనే కదా వాడిని వదిలేశాం. ఆ రామలక్ష్మి మహా తెలివైంది. మోహన్ చూసి మనసులో ఏముందో చెప్పేస్తుంది. అలాంటి పరిస్థితే వస్తే ఆ తరువాత రోజు అయోధ్య లంక చెరువులో వాడి శవం తేలుతుంది. వాడికా భయం ఉంటుందిలే, ఎవడికి చెప్పళ్లే.